సమంత ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఫేమస్ హీరోయిన్. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఇప్పుడు సమంత ప్లాన్ ప్రకారం పెళ్లి చేసుకుందా అని ఒక టాక్ వస్తుంది. మీకు అందరూ తెలుసు, సమంత నాగ చైతన్య ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరు మంచి కప్పులు అని చెప్పి అందరూ భావించారు. కానీ 2 సంవత్సరాల్లో వాళ్ళిద్దరు డైవర్స్ తీసుకున్నారు. ఆ తర్వాత నాగ చైతన్య వేరే శోభిత అనే అమ్మాయి పెళ్లి చేసుకున్నారు. తర్వాత రీసెంట్గా December 1, 2025 తారీఖున సమంత రాజ్ నిట్మూర్, అతను ఫ్యామిలీ మ్యాన్ సిరీస్, మనకు అమెజాన్లో వచ్చింది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ యొక్క డైరెక్టర్. ఆ డైరెక్టర్ పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇదంతా సమంత ప్లాన్ ప్రకారం పెళ్లి చేసుకుని చెప్పి సోషల్ మీడియాలో నడుస్తుంటారు. ఆ సమంత ఎలా ప్లాన్ చేసిందో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది నిజమో కాదో మరి తెలియదు, కానీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నిజంగా సమంత ప్లాన్ ప్రకారం నాగ చైతన్య డైవర్స్ తీసుకొని ఈ డైరెక్టర్ పెళ్లి చేసుకుని చెప్పి అంటారు. అసలు ఏం జరిగిందో చూద్దాం. మీ అందరూ తెలుసు, సమంత మంచి టాప్ హీరోయిన్. టాప్ హీరోయిన్ సమయంలో అక్కడే నాగార్జున, మన తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరో నాగ చైతన్య గారు మంచి హీరో, మంచి బ్యూటిఫుల్ హీరో. వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నాడు. 2017లో నాగ చైతన్యకి సమంతకి పెళ్ళయింది. ఇది పక్కన పెడుతున్నాం. 2015లో ఇద్దరు పెళ్లి చేసుకున్నాడు, నాగ చైతన్య సమంత. ఇక రాజ్ నిట్మూర్ అనే వ్యక్తి, అతను కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి. తిరుపతి ఆ ప్రాంతంలో ఉంచి మంచి డైరెక్టర్ అయ్యి అతను కొన్ని సినిమాలు తీస్తే మంచి ఫేమస్ అయింది బాలీవుడ్. ఆ తర్వాత అమెజాన్ వాళ్ళతో కలిసి ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ స్టార్ట్ చేశారు. ఇతను ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్, ఫ్యామిలీ మ్యాన్ ఫస్ట్ సిరీస్ 2019లో స్టార్ట్ చేశారు. మంచి హిట్ అయింది. తర్వాత 2021లో సమంత ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సీజన్ 2 స్టార్ట్ చేశాడు. అది కూడా మంచి పేరు సమంత. ఆ సమయంలోనే నాగ చైతన్యకి సమంతకి గొడవలు వచ్చినాయి. అందరూ ఏమన్నా నాగ చైతన్య తప్పు పెట్టారు. ఇక సమంత సినిమాలోకి సక్సెస్ అవుతుంది చెప్పి నాగ చైతన్య ఇష్టం లేదు, సినిమా చేయొద్దన్నా అని చెప్పి, ఏదో సమంత ఏదో తన తన సర్ తన ఇంకో అతని బాయ్ ఫ్రెండ్ ఏదవుతున్నాడు, అతను మేకప్ మ్యాన్తో ఏదో చేస్తని చెప్పి ఏదో కొన్ని పుకార్లు చెప్పి నాగార్జున డైవర్స్ తీసుకుని చెప్పి అన్నాడు. అయితే యాక్చువల్గా ఏంటంటే 2021లో సీజన్ 2 స్టార్ట్ అయింది. సీజన్ 2 స్టార్ట్ అయిన సమంత మంచి పేరు వచ్చింది. ఆ టైంలో నాగ చైతన్య విడాకులు తీసుకుంది. అయితే ఇక తెలుగు చాలా మంది చెప్పింది, ఆ టైంలోనే సమంత ఆ ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ నిదుమోరికి పరిచయం అయింది, వాళ్ళు ప్రేమించుకుందని చెప్పింది. అందుకని ఫస్ట్ 2021లో నాగ చైతన్య సంబంధ విడాకులు ఇచ్చిందని చెప్పి, ఆ తర్వాత 2022లో రాజ్ నిదుమోర్ అనే వ్యక్తి అతని వైఫ్కి, అతను కూడా అతను ఆల్రెడీ మ్యారీడ్, అతని వైఫ్ డైవర్స్ ఇచ్చారు 2022లో. ఆ తర్వాత ఇప్పుడు 2025లో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. సో ఇలా ఫ్యాన్ ప్రకారం సమంత ముందుగానే రాజ్ నిదుమోర్ ప్రేమించి నాగ చైతన్యకి డైవర్స్ ఇచ్చి, అలాగే రాజ్ నిదుమోర్ అతని వైఫ్ డైవర్స్ ఇచ్చి ఇలా ప్లాన్ చేసి చెప్పి చాలా మంది ఉంటారు. ఇది ఎంతవరకు నిజమో మనకు తెలియదు, కానీ ఏదైనా ఇది ఇలాంటి విషయాలు మనకు అనవసరం. కాకపోతే సినీ ఇండస్ట్రీలో ఇవన్నీ వాళ్ళకి కామన్. వాళ్ళందరూ వాళ్ళ గ్రోత్ కోసము సమంత డైరెక్ట్ పెళ్లి తీసుకుందంటే ఫ్యూచర్లో వాళ్ళిద్దరుగా సినిమాలు తీస్తారు, సినిమాలు తీద్దామని చెప్పారు. ఈ సమంత నాగ చైతన్య దాని ప్రకారం వాళ్ళంతా కమర్షియల్గా ఉంటారు చాలా మంది. కానీ చాలా మంది ఏమన్నప్పుడు నాగ చైతన్య తప్పని కొంతమంది అన్నాడు. ఏదేమైనప్పటికీ వాళ్ళ విషయం మనకు అవసరం. సరే, జస్ట్ ఒక న్యూస్ షేర్ చేయాలని చెప్పి చేశాను ఈ వీడియో.